Audio Jungle. Audio Jungle. టేస్ట్ చేసి చెప్తాను. రైస్లో తింటే చాలా బాగుంటుంది. ఓకే, హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవాళ మన ఛానల్లో వెరైటీగా ఉండాలని ఆమ్లెట్ చేస్తున్నాను డిఫరెంట్గా. సో వెజిటేబుల్స్ అండ్ వేసి చేస్తున్నాను. అది ప్రాసెస్ ఏంటి ఏంటనే మీకు చూపిస్తానండి, చూసేయండి. ఓకేనా, ట్రై చేద్దాం. మీరు కూడా రెడీ చేసి చూపిస్తాను. బాగుంటుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఈవినింగ్ మీకు పిల్లలకు స్కూల్ నుండి వచ్చాక ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా మీరు ఆమ్లెట్ అనేది ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీ పరంగా బాగుంటుంది. అండ్ పిల్లలు తినే విధంగానే నేను చేసి చూపిస్తున్నానండి. మీరు కూడా ప్రాసెస్ చూసి ఎలా ఉందో ట్రై చేసి చెప్పండి. ఓకేనా, నేను చూపిస్తాను మీకు. రండి వీడియోలోకి వెళ్దాం. ఓకే అండి, ఇప్పుడు నేను ఆమ్లెట్ చేస్తున్నాను. సో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, 1/2 స్పూన్ అంతా. 3 eggsకి సరిపడా సాల్ట్ అండి, టేస్ట్కి సరిపడా సాల్ట్. ఇంత సరిపోతుంది నాకు ఇది. ఓకే, కొంచెం ఇందులో ఆయిల్ అనేది యాడ్ చేసేసుకుందాము. చూడండి, ఆయిల్ కొంచెం వేస్తున్నాను. ఇప్పుడు ఇది కలిపేసుకున్నాను. ఓకే, ఇందులోనే నేను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, క్యారెట్ ముక్కలు, కొత్తిమీర, ఉడకబెట్టుకున్న స్వీట్ కార్న్, పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇవన్నీ వేసేసి కలిపేసుకుంటాను. సో కారం వేయట్లేదు, ఎందుకంటే పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను కదా. 2 పచ్చిమిర్చి ముక్కల్ని కట్ చేసేసుకుని వేసుకుంటున్నాను కదా. సో దానివల్ల ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందామండి. మనం ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ లాగా కూడా మంచిగా పెట్టచ్చు, చాలా ఇష్టంగా కూడా తింటారు. నేను 3 eggs 3 గుడ్లు పలగొట్టుకుంటున్నాను. ఓకే అండి, ఇప్పుడు నేను 3 గుడ్లు వేసుకున్నాను కదా. ఇప్పుడు కలుపుకుందాము. ఓకే అండి, ఇప్పుడు నేను స్టవ్ అనేది వెలిగించుకున్నాను. ఇప్పుడు ఇది వేడి కావాలి. వేడైనాక మనం నూనె వేసుకుందాం. ఇందులో పెంక అనేది వేడైపోయిందండి. ఇప్పుడు నేను ఆయిల్ వేసేసుకుంటున్నాను. నూనె అనేది వేడైపోయిందండి, పెంక మీద నూనె వేడింది. కొంచెం ఆమ్లెట్ వేసేసుకుందాం. ఓకేనా, గ్యాస్ ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టు. చూడండి, మనం 2 వైపులా ఆమ్లెట్ ని కాల్చుకోవాలి. చూడండి, ఆమ్లెట్ వేసేసుకున్నాం కదా. సో ఇప్పుడు మార్చేసుకుంటాం. ఇట్లానే మిగతావి కూడా వేసుకుందామండి ఆమ్లెట్లో. కింద కొంచెం మాడకుంటే మనం మరలేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఈ విధంగా ఉంటే చాలా బాగుంటుందండి.
ఎప్పుడు ఒకే విధంగా కాకుండా పిల్లలకి వెరైటీగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఓకే అండి, ఆమ్లెట్ అనేది రెడీ అయిపోయింది. ఇందులో నేను స్వీట్ కార్న్ వేసి చేశాను. సో స్వీట్ కార్న్ ఆనియన్ ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి. సో ఇది టేస్ట్ చేసి చెప్తాను. రైస్లో తింటే చాలా బాగుంటుంది. ఓకే చూడండి, ఎప్పుడు ఒకే విధంగా కాకుండా వెరైటీగా ట్రై చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు ఓకే అండి, ఇవాళ నేను మార్నింగ్ సాంబార్ చేస్తుంటే సో దాంట్లోకి సైడ్ డిష్గానే ఆమ్లెట్ అనేది వేసాను అనమాట. చాలా బాగుంది. టేస్ట్ చేస్తున్నాను. చాలా బాగుందండి ఆమ్లెట్ అయితే. మీరు పక్కా ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చింది ఏంటనేది. నిజంగా చాలా బాగుంది. క్రంచీ అక్కడక్కడ ఆనియన్స్ క్రంచీగా తగులుతూ, స్వీట్ కార్న్ అక్కడ తగులుతూ, కొంచెం స్పైసీగా చాలా బాగుందండి. మా ఆయన కూడా పెట్టి చూస్తాను ఎలా వచ్చిందో చెప్తాడు. చాలా బాగుంది, సూపర్. ఎలా ఉంది? బాగుంది. బాగుందా? ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. Thanks. Please subscribe. Please subscribe our channel. Bye.